ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టుతో పాటు పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాలనీలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల సూచనలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వర్షాల అప్డేట్ పై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుల వంకలు పొంగి పొరులుతున్నాయి. కాలనీలన్నీ కూడా జలమయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని వివేకానంద కాలనీలో ఉన్నాం. ఇక్కడ నాలాలు సరిగా లేకపోవడంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఎక్కడైతే కంటిన్యూస్గా ఒక 2 గంటలు కనుక వర్షం వస్తే ఈ నాలాలు మొత్తం కూడా పొంగి పొర్లుతాయి. మొత్తం ఇండ్లలోకి ఈ నీళ్లు రావడంతో వీళ్ళంతా కూడా బయటికి రాలేని పరిస్థితి. గతంలో 2023 నుంచి కూడా ఇక్కడున్న కాలనీ వాసులందరూ కూడా అటు ప్రజాప్రతినిధులను, అధికారులందరినీ కూడా కలిశారు. వాళ్ళ సమస్యను చెప్పుకొచ్చారు. కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికార యంత్రాంగం ఈ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ స్పెషల్ ఫండ్ పెట్టారు. అదేవిధంగా శంకుస్థాపన చేశారు. కానీ దీన్ని మర్చిపోవడంతో నాలాలు మొత్తం కూడా పొంగి పొరలడం, వీళ్ళంతా కూడా బయటికి రాలేని పరిస్థితి. రాత్రి ఈ కాలనీ మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. కాలనీ వాళ్ళు మొత్తం కూడా ఇప్పటికే అధికారులను కలిశారు. వాళ్ళంతా కూడా ఏం చెప్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కాలనీకి సంబంధించి వర్షాలు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? వర్షాలు వస్తాయి. లతిఫ్సా గుట్ట, మీర్బాగ్ కాలనీ, రాకిల్స్ కాలనీ, ఇటు ఉడిపి హోటల్ పక్కన ఈ మిగతా ఇటు మన వివేకానంద నగర్, ఇటు మన వివేకానంద బొమ్మ కాంచి, స్టాచ్ కాంచి, ఈ పై ఏరియా నుంచి లతిఫ్సా గుట్ట వాటర్ మొత్తము పైన రిలయన్స్ ట్రెండ్ కాడ 13 ఫీట్లు ఉన్నది. అదే రాను రాను ఇండ్లకు వస్తాలుగా 3 ఫీట్ల నుంచి వాటర్ పోతుంది. ఒక సముద్రం లేక సముద్రంలో అట్లా మనం గేట్లు అట్టేసి పెడతాం, ఆ విధంగా పోతుంది. ఇల్లు మొత్తం పూర్తిగా నిండి మరి ఇట్లా ఈ విధంగా పోవడం వల్ల మేమందరం కూడా కాలనీ వాసులు రాత్రి బాగా నిద్ర లేక మేము మా పాత్రలు తెచ్చి, బియ్యం తెచ్చి ఇవన్నీ మేము బదాన పడి ఉన్నాము. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, గతంలో మరి గత ఎమ్మెల్యే గారు మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో అందరం పోయి ధర్నాలు ఇవన్నీ చేసి మున్సిపల్ చైర్మన్ కానీ, కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ కలిస్తే వారు పక్కదాగుంట కాడికి కలుపుతామని అక్కడ ఇనాగ్రేషన్ శిలాపలకం వేసి 2 కోట్ల వ్యయం కూడా అని పెట్టి వాళ్ళు మరి ఆ అమౌంట్ ఎక్కడ పోయిందో కానీ ఆ శిలాపలకం వేసి శిలాపలకం అట్నే ఉంది. మా పరిస్థితులు ఏమాత్రం ఇక్కడ మరి మరమ్మతులు అనేది చేపట్టలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలియదు. మేము అధికారంలో వచ్చినాము, చేస్తామని అజ్ఞ కాలయాపన చేశారు. మళ్ళీ కూడా ఈ విధంగా వచ్చి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ మేము ఇక రాత్రి బౌలు కూడా నిద్రలేక జీవనం గడపడంటే ఇబ్బందిగా ఉంది. మరి వెంటనే దీనిపై తగు చర్య, కలెక్టర్ గారిని తగు చర్య తీసుకొని వెంటనే మరమ్మతులు ఏర్పాటు చేసి ఈ యొక్క డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా లతిఫ్సా గుట్ట అంటే ఆడ 13 ఫీట్లో ఉన్న పెద్ద మోర్ నుంచి 3 ఫీట్లో ఉన్న మోర్లంగా ఎట్లా ఏ విధంగా పోతుందో ఒకటి ఆలోచన చేయాలి. ఆ ఇంటి మన సందుల నుంచి పోతున్నాయి. ఒకసారి మీరు ప్రత్యక్షంగా అధికారులు వచ్చి పర్యవేక్షణ చేసి దాన్ని సరి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. వర్షం వస్తే దాదాపు మోకాళ్ళలోతు నీళ్ళు వస్తాయి, బయటికి వెళ్ళడం రావడం ఇబ్బంది అయితే. సో ఆ టైంలో ఎట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు? ఇది అధికారులకు చెప్పిరా మీరు? అధికారులకు చెప్పామండి. అంతకుముందు ప్రభుత్వానికి వెళ్ళి విన్నవించుకున్నాం. మాకేమీ ఫలితం రాలేదు. మేము వర్షం వచ్చిందంటే నిద్ర లేని రాత్రులే గడుపుతామండి. ఎక్కడెక్కడయో నానా రకమైన చెత్త కొట్టుకొచ్చి మాకు అనారోగ్యాలు పాలైపోతున్నామండి. మా ఇల్లు ఉన్నది ఎల్వి కుమార్ పెట్రోల్ బంక్ నుంచి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్కి ఈ 2కి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నదండి. ఈ ప్రాబ్లంతో మేము చాలా సతమతం అవుతున్నాము. ఎన్ని విన్నవించుకున్నా మా ఓట్లే మీకు అడుగుతున్నారు కదా తప్పితే మా సమస్యలు మాత్రం సాల్వ్ చేయట్లేదండి. మాకు గవర్నమెంట్తో కానీ రాజకీయాలు ఇవన్నీ మేము మాట్లాడట్లేదండి. మాకు ఏ ప్రతినిధులు వచ్చినా, ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా మాకు ఈ 2 లైన్లకి ఈ దుర్వాసనను పోగొట్టి, ఈ డ్రైనేజీలు లేకుండా చేసి మమ్మల్ని ఆరోగ్యాలు కాపాడి మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుని మా ఓట్లను మీరు కాపాడుకుంటారని మాకు రాజకీయాలతో అస్సలే సంబంధం లేదండి. ఏ ప్రభుత్వమైనా ఎవరైనా వచ్చి దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మా దగ్గరికి వచ్చి మా స్త్రీలందరినీ కలిసి మీరు మా బాధలన్నీ విని మా సమస్యని సాల్వ్ చేస్తారని నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నానండి. మినిస్టర్ గారు కంపల్సరిగా మా దగ్గరికి రండి సార్, మీకు దయచేసి విన్నవించుకుంటున్నాను. నేను వృధా వస్తుంది, మళ్ళీ పోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది దాదాపు? మళ్ళీ ఆ తర్వాత ఎట్లా ఉంటాయి ఇబ్బందులు?
బురద వచ్చిన తర్వాత ఇంకా మేము ఉండలేమండి. వర్షం వచ్చిందంటే అర్ధ గంట నుంచి మాకు ఇంట్లోకి నీళ్ళు వస్తూనే ఉంటాయి. బురద, మట్టి, చెత్త, చెదారం వస్తుంటే చంటి పిల్లలతోటి ముందు వాసన వస్తుంటుంది, ఆ తర్వాతనే నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళతోటి మేము 2-3 గంటల దాకా అట్లనే పెట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత బురద ఎత్తిపోయలేక మేము ఇదవుతుంటామండి. ఎంత బురద అంటే అసలు చెప్పలేని పరిస్థితి ఆ బురదతోటి. పాములు, తేళ్ళు, జర్రులు. ఈ వర్షం పడితే మాత్రం మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. చిన్న పిల్లలతోటి ఉండలేకపోతున్నాం. అక్కడి నుంచి మా ఒక్కరిని సమస్య కాదు ఇది, ఈ కాలనీ 2 కాలనీల సమస్య. ఇక్కడ వెనక నుంచి వచ్చే బజార్ నుంచి కాదు, ఆ లతీఫ్ సాబ్ గుట్ట నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు. మీ యూత్ ఏం చేస్తుంటారు ఇక్కడ? పరిస్థితి ఏంది? ఎవరు వృద్ధులు బయటికి వెళ్ళలేరు, అప్పుడు మీ పరిస్థితి ఏంది? మేము ఇంట్లోకి వాటర్ రాకుండా అంటే ఈ కట్టెలు ఇవన్నీ పెట్టి చూస్తున్నాం అండి. అసలుకి కొన్నిసార్లు మేము లేనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక చిన్న వర్షానికే మొత్తం పొంగి పొర్లుతుందండి వరద. అసలుకి మేము ఎన్నోసార్లు మెయిల్ కూడా పెట్టాము, మేము మున్సిపాలిటీ కమిషనర్కి మెయిల్ పెట్టాము, ఎలాంటి రిప్లై రాలేదండి. మీరందరూ కలిసి మరి అధికారులకు ఏమైనా కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? అధికారులకు కూడా మేము విన్నపించుకున్నాం సార్, ఇవన్నీ అప్లికేషన్స్ ఇచ్చినాము. ఇంత గతంలో మున్సిపల్ కమిషనర్ కానీ హైవేలో ధర్నా చేసినాము, ప్లస్ గత ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాము. అయినా కూడా దానికి ఏం రెస్పాన్సిబిలిటీ వహించలేదు, అదేం పట్టించుకోవడం లేదు. ఇది పట్టించుకోవాలని మేము విన్నపించుకుంటాం. రాత్రి పడ్డ వర్షానికి మొత్తం కాలనీలు మొత్తం కూడా జలమయమై ఆ మోకాలకు పైచిలకు నీళ్లు రావడంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఏదన్నా కావాలన్నా కానీ సహాయక చర్యలు ఎవరైతే బయట ఉన్న వాళ్ళే అందించాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు చూడాలి అని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్ వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.